మీరు కానీ ఆ స్టాటిస్టిక్స్ విన్నారనుకోండి దిమ్మ తిరిగిపోద్ది. అంటే ఫస్ట్ వచ్చేసి ఈ ఏదైతే వేస్ట్ ఉన్నాయి కదా, అవి ఇప్పుడే కాస్టింగ్స్ అంటారు వీటిని. సో ఈ కాస్టింగ్స్ ఏదైతే అవి ఉన్నాయో ఇవి మన నార్మల్ ఎరువు కంటే 6 రెట్లు పవర్ఫుల్ అనమాట. సో మన నార్మల్ ఎరువు వేస్తే దానికంటే 6 టైమ్స్ చేస్తే ఈ వాల్యూ వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఒక వానపాము 1 ఎకరానికి అండ్ 1 సంవత్సరానికి 3 టన్నుల ఎరువు ఇస్తుంది. 3 టన్నుల ఎరువు ఒకసారి ఇమాజిన్ చేసుకోండి ఎంత ఉంటుందో అంత. సో ప్రతిరోజు వస్తాయి. అది వాటి లైఫ్ అంతా ఇదే పని చేస్తుంటాయి, ఎరువుని క్రియేట్ చేయడమే, ఇంకే పని ఉండదు వాటికి. అండ్ అవి ఎకరానికి 3 లక్షల కిలోమీటర్లు టన్నెల్స్ చేస్తాయి అవి. ఇప్పుడు ఉందా చూసారు కదా, అది లోపలికి వెళ్ళడం కానీ సైడ్స్కి వెళ్ళడం కానీ. సో ఇలా 3 లక్షల కిలోమీటర్లు. అండ్ ఇంకోటి ఏంటంటే వానపాములు అవి ఒకే వానపాము మేలు ఫీమేల్ అన్నమాట, ఆడ మగ 2 ఒకటే. అదొక లైక్ అడ్వాంటేజ్. సో దానివల్ల ఏమవుద్దంటే మగోడు కూడా పిల్లలు కంటాడు, ఆడోళ్ళు కూడా పిల్లలు కంటారు. సో అవి కుకూన్స్ అంటారు వాటిని, కుకూస్ సంథింగ్ లైక్ దట్, ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ. సో ప్రతి ఒక్కటి 6 నెలల తర్వాత సంవత్సరానికి 700 వానపాముల్ని క్రియేట్ చేస్తాయి అనమాట. అంటే ఒక వానపాము 6 మంత్స్ తర్వాత వాటికి అది కనే శక్తి వస్తుంది అనమాట. అంటే బేసిక్గా ఎగ్స్ డెవలప్ చేసే శక్తి వస్తుంది. సో 6 నెలల తర్వాత ప్రతి ఇయర్ 700, మళ్ళీ ఆ 700 6 నెలల తర్వాత ప్రతి ఒక్కటి మళ్ళీ 700. సో ఇలా వీటి కెపాసిటీ ఒకసారి మీరు ఇమాజిన్ చేసుకొని చూడండి. అండ్ ఈ వానపాములు యూజువల్గా వచ్చేసి 2 to 3 years బతుకుతాయి అనమాట. సో ఈ